అమ్మ అడగంది అమ్మే పెట్టదని అంటారు కదా, మరి అడగకుండానే దేవుడు మన కోరికలు తీరుస్తాడా? చంటి పిల్లడు వాళ్ళ అమ్మని అడిగితేనే పాలిస్తుందా? వాళ్ళ అమ్మని అడిగితేనే స్నానం చేపిస్తుందా? వాళ్ళ అమ్మని అడిగితేనే నిద్రపుచ్చుతుందా? లేదే. కానీ అదే పిల్లడు పెరిగి పెద్దయి తెలివితేటలు వచ్చినాక ఆకలేస్తుంది అమ్మ అంటేనే పెడుతుంది అమ్మ. అదే అడగందే అమ్మైనా పెట్టదు, ఎప్పుడు మనం తెలివిని ప్రదర్శిస్తున్నప్పుడు. మరి అలానే భగవంతుడి దగ్గరికి వెళ్ళి మన తెలివితేటలతో మనమే మన సమస్యలకి పరిష్కారం ఎత్తుకొని నాకు ఇంత ఇస్తే చాలు, మా పిల్లకి పెళ్లి చేస్తే చాలు అని ప్రస్తుతానికి మనకు వచ్చిన సమస్యలు మట్టుకే మనం అడుగుతున్నాం. అడిగినంత వరకే ఇస్తున్నాడు. అది మానేసి స్వామి నువ్వే నాకు దిక్కు, నన్ను కాపాడే డ్యూటీ మీదే అన్నారా? అడగకుండానే మనం ఊహించినంత ఇస్తాడు. ప్రహ్లాదుడు ఏమైనా అడిగాడా నన్ను కాపాడమని? లేదే. కాపాడా లేదా? ప్రహ్లాదుడు ఏమైనా అడిగాడా నన్ను రాజుని చేయమని? లేదే. చేశాడా లేదా? ఎప్పుడు? అతను స్వామికి పూర్తిగా సరెండర్ అయిపోయాడు కాబట్టి.